ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ భద్రతా బలగాలపై సీఎం సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా బలగాలపై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఇది ఎన్నేళ్ళు అనేది కాలమే నిర్ణయించాలి. జగన్కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది. అసలు ముఖ్యమంత్రికి అంత భద్రత అవసరమా? ఇప్పుడు నేను కూడా వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పా. ఆలస్యమైనా పర్వాలేదు, ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేశా అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మొన్నటి వరకు తమకున్న సమాచారం ప్రకారం రాజకీయ ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక అసలు వాస్తవాలు, పరిస్థితులు ప్రజలకు తెలిసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. పోలవరంపై ముందుకు వెళ్లేందుకు మేధావులు మరియు నిపుణులు, మీడియా, వివిధ వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని నిలబెట్టడంలో ప్రజలు కూడా సహకరించాలి. అందుకే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. వీటిని 25 రోజుల వ్యవధిలో తీసుకువస్తాం. అన్నిటిపై చర్చలు పూర్తి చేసుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాం అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.